హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ద బెస్ట్ ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెసిపీ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదలరు, అంత బాగుంటుంది దీని రుచి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ ఎగ్ కర్రీ కోసం ముందుగా 150 మిల్లీలీటర్ల కమ్మటి పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఓ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఓ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని ఎలాంటి తరకలు లేకుండా వేసుకున్న పదార్థాలన్నీ పెరుగులోకి కలిసిపోయేలా బాగా కలపండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని తీసి పక్కనుంచుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి లేదా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని అర టేబుల్ స్పూన్ దాకా మంచి నూనె యాడ్ చేసుకుని నూనె కాగాక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం వేసుకుని ఓసారి కలిపి ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లను యాడ్ చేసుకోండి. మేము 5 గుడ్లు తీసుకోవడం జరిగింది. మీరు 1 ఎక్కువ లేదా తక్కువగా తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు గుడ్లకి పసుపు కారం పట్టేటట్టుగా లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల గుడ్లకి పసుపు కారం పట్టడమే కాకుండా గుడ్ల పై పొర క్రిస్పీగా తయారై భలే ఉంటుంది తినేటప్పుడు. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న ఈ గుడ్లని తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇందులోనే ఓ 2 టేబుల్ స్పూన్ల మంచి నూనె పోసుకొని నూనె కాగాక అర టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని జీలకర్ర వేగాక ఓ పచ్చిమిర్చి తరుగు, అలాగే ఓ పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ రంగు మారేదాకా మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఓ టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే ఓ టీ స్పూన్ అల్లం తరుగు కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఆ తర్వాత 3 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు టొమాటో పేస్ట్లోని పచ్చివాసన పోయేదాకా 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలా 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఓ నిమిషం పాటు బాగా కలపండి. ఆ తర్వాత అర టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని ఓసారి కలిపి 150 ml దాకా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా నూనె పైకి తేలి ఫ్లేవర్ఫుల్గా తయారై ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అలాగే ఓ టీ స్పూన్ కసూరి మేథీ కూడా యాడ్ చేసుకుని ఓసారి బాగా కలపండి. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల గ్రేవీలో ఉండే సారం గుడ్ల లోపల దాకా ఇన్ఫ్యూజ్ అయి తినేటప్పుడు చప్పగా కాకుండా ఫ్లేవర్ఫుల్గా భలే ఉంటుంది. గుడ్లన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 30 సెకండ్ల పాటు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తెరిచి కాస్తంత కొత్తిమీర చల్లుకొని ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఓసారి ట్రై చేశారంటే కోడిగుడ్డు తినాలనిపించినప్పుడల్లా మొదట మీకు ఈ రెసిపీనే గుర్తొస్తుంది. అంత బాగుంటుంది దీని రుచి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం మన కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.